బట్ తర్వాత చదవడంలో చాలా డిఫికల్టీ అనిపించింది. వెన్ ఐ వాస్ గోయింగ్ టు హైయర్ క్లాసెస్ లైక్ 6th 7th వరకు, అప్పుడు నాకు తెలుగు చాలా డిఫికల్ట్ అనిపించింది. దెన్ ఐ షిఫ్టెడ్ టు అనదర్ స్కూల్ విచ్ వాజ్ ఐఎమ్ సెయింగ్ భారతీ విద్యాభవన్ హై స్కూల్. అక్కడ ఒక సార్ ఉండేవాళ్ళు, చాలా బాగా చెప్పారు అన్నమాట తెలుగు. సో అక్కడ నుంచి వెళ్ళి ఆయన చెప్పడం వల్ల, మూర్తి సార్ అని, ఐ థింక్ హీఈస్ దేర్ నౌ ఆల్సో. సో ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. పద్యాలు అయినా సరే, గద్యాలు అయినా సరే, పద్య విభజన ఎలా చెయ్యాలి అనేది కూడా హీ యూస్ టు సే ఇన్ అ వెరీ యూనిక్ వే. అసలు ఎలా చెప్పేవారు అంటే, ఎవరికి తెలుగు రాదో వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంది తెలుసా. అప్పటి నుంచి వెళ్ళి పద్యాలు ఎలా చదవాలి నేర్చుకున్నాను నేను. పద్యాల నుంచి వెళ్ళి మీనింగ్స్, పద్య విభజన సంథింగ్ అంటారు కదా, ఐ వాజ్ 10th క్లాస్ బ్యాక్ యార్. తో ఎలా చేయాలి అనేది కూడా అది నేర్చుకున్నాను నేను. నేర్చుకున్న తర్వాత సో అక్కడ నాకు కాన్సెప్ట్ క్లారిటీ మంచిగా వచ్చేసింది. 10th వరకు ఐ యూస్ టు గెట్ వెరీ గుడ్ వెల్ ఎనఫ్ మార్క్సెస్. సో తర్వాత బై మీన్స్ ఏం జరిగింది అంటే, ఇంటర్లో నేను తెలుగు తీసుకున్నాను తెలుసా. సెకండ్ లాంగ్వేజ్ అందరూ హిందీ తీసుకోవాలి అనుకుంటారు, సంస్కృత్ తీసుకోవాలనుకుంటారు, బట్ ఐ హ్యాడ్ చూజన్ తెలుగు. సీరియస్లీ ఐఎమ్ సేయింగ్, ఐ హ్యాడ్ చూజన్ తెలుగు. ఐ వాజ్ very comfortable with it. You know what I got in intermediate? Now also I can show you the marks. 95 marks, you know, 95 marks in Telugu. Who is non-Telugu background student who doesn't know, but it was a game changer for me. It's really nice experience with that. దాని తర్వాత డిగ్రీకి షిఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఊకే తెలుగు ఏం చదవాలి, నాకు వచ్చు కదా, హిందీ ట్రై చేద్దామని హిందీ లాంగ్వేజ్ తీసుకున్నా. అక్కడ నేను నా లాంగ్వేజ్ని చేంజ్ చేసేసాను. సో దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ. దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి వెరీ లాంగ్. చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను మీకు, కంటిన్యూ చేశాను. ఒకవేళ మీరందరూ నా స్టోరీ వినాలనుకుంటే డెఫినెట్లీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ వాజ్ తర్వాత ఏమేం జరిగింది, వాట్ వాజ్ మై స్టోరీ కంప్లీట్లీ. సో ఐ విల్ డెఫినెట్లీ షేర్ ఇట్ విత్ యూ గైజ్. ఇఫ్ యూ కమెంట్ మీ దెన్ ఐ విల్ మేక్ ద వీడియో ఫర్ యూ గైజ్. సో మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ని నాకు వాట్ యూ కాల్ కమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్ వాజ్ యువర్ యూనిక్ ఎక్స్పీరియన్స్ వైల్ యువర్ స్కూలింగ్, వైల్ యువర్ కాలేజ్, వైల్ యువర్ గ్రాడ్యుయేషన్, వైల్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండ్ వాట్ ఈజ్ యువర్ టర్నింగ్ పాయింట్. ఇంకా మీరు రియలైజ్ అయ్యారా, వాట్ ఈజ్ యువర్ వీక్నెస్, స్ట్రాంగ్నెస్, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఫాలో మీ. బాయ్.